హాయ్ అండి. ఇప్పుడు మనము కొత్తిమీర చట్నీ రెసిపీని చూపిస్తున్నాను. ఇక్కడ సగం ఎర్రగడ్డ, 3 టమాటాలు, మీకు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. దీన్నంతా బాగా నీట్గా విడిపించుకొని పెట్టుకుందాము. ఇప్పుడు తర్వాత వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని పెట్టుకుందాం, పాత్ర కడాయి. ఆ కడాయిలోకి కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని బాగా వేడి చేసుకుందాము. ఇవి బాగా వేయించిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాము. తప్పకుండా ఒకసారి రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్ చపాతీలకు కూడా నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఎర్రగడ్డలు కూడా వేసి వేయించుకుందాము. ఎర్రగడ్డలు కూడా వేసి వేయించుకుందామండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి వేయించుకుందాము. టమాటాలు వేగేసరికి ఇక్కడ మనము ఒక 10 తెల్లగడ్డ రెబ్బలు తీసుకొని విడిపించుకొని పెట్టుకుందాం నీట్గా. ఇక్కడ మీకు నీట్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను కూడా. ఇక్కడ దీంట్లోకి మనం నీళ్ళు ఏమి వేయకుండా చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే ఉంటుంది. చూడండి, బాగా వేగినాయి కదా. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసి నీట్గా వేయించుకుందాము. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా బాగా వేయించుకున్న తర్వాత మనము కొత్తిమీరని బాగా నీట్గా కడిగేసి చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు అవి కూడా ఇందులోకి వేసి వేయించుకుందాము. కొత్తిమీర అంతా వేసి కొత్తిమీరని బాగా మగ్గించేయాలండి. అసలు ఆకు కనపడకోకుండా ఉండేటట్టు బాగా మెత్తగా మగ్గించుకుందాము. ఆకు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా దీంట్లోకి వేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను ఎర్రగడ్డ దీంట్లోకి సగమే వేసినాను కాబట్టి మిగతా ఎర్రగడ్డ ఉంటే సగం ఎర్రగడ్డ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను కొంచెం చింతపండు ఇంత చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇదంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కాసేపు దీన్ని చల్లగా వేడిగా లేకుండా చల్లగా చేసుకుందామండి, చల్లార్చుకుందాము. తర్వాత మిక్సీ జార్లోకి మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. నీళ్ళు వేసే అవసరం లేదు. తర్వాతకి 2 స్పూన్ల నూనె, జీలకర్ర, ఆవాలు, ఉద్దులు, శనగబాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాము. అవి వేగిన తర్వాత ఇది కూడా కొంచెం మనం మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర చట్నీ కూడా దీంట్లోకి వేసి వేయించుకుందాము. అంతా వేగిన తర్వాత కొంచెం ఎర్రగడ్డలతో కలుపుకున్నామంటే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కూడా మీరు